దాదాపు రెండేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారనుందా? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు నాటో కూటమి ఒకవైపు, రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ మరోవైపు నిలిచి తలబడుతున్నాయా? అమెరికా అధ్యక్షుడిగా 2 నెలల్లో దిగిపోనున్న జో బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇందుకు కారణమవుతుందా? పరిస్థితులు చూస్తుంటే ఇదే జరుగుతుందనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందక తప్పట్లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని రష్యా యత్నిస్తోంది. అమెరికా తమ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రష్యా ఉక్రెయిన్ పై సైనిక చర్యతో యుద్ధం మొదలైంది. మొదట్లో రష్యా ఉక్రెయిన్ పై తీవ్రంగా విరుచుకుపడింది. అయితే అమెరికా, నాటో దేశాలతో అండగా ఉక్రెయిన్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. దీంతో ఇరువైపులా తీవ్ర నష్టం జరిగింది. ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ తరుణంలో రష్యాపై దాడులు పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కు సూచించారు. ఉక్రెయిన్ నుంచి వేలాదిగా సైనికులు రష్యాకు మద్దతుగా కథన రంగంలోకి దిగారు. దీంతో అమెరికా ఉక్రెయిన్ ను మరింత ఊసిగొల్పుతుంది. లాంగ్ రేంజ్ మిసైళ్లపై ఇప్పటి వరకు పరిమితి విధించిన అమెరికా ఇప్పుడు దాన్ని ఎత్తేసింది. తన పదవీకాలం ముగిసేలోగా యుద్ధం ముగించాలనే ఉద్దేశంతో బైడెన్ ఉక్రెయిన్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు. రష్యా భూభాగంలో చొచ్చుకెళ్లి దాడులు చేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో యుద్ధం భీరకం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ముదిరే సంకేతాలు రావడంతో నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నాయి. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ ప్రజలకు అవసరమైన సూచనలు చేశాయి. యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు, విద్యుత్ సరఫరా ఆగిపోతే ఎలా స్పందించాలో తెలియజేశాయి. ఈ 2 దేశాలు కొత్తగా నాటోలో చేరాయి. దీంతో ప్రజలను కూడా అప్రమత్తం చేశాయి. యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో వాటర్ బాటిళ్లు, స్టేషనరీ, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవాలని సూచించాయి. యుద్ధ సమయంలో తాము ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు తెలియజేస్తుంది. పిల్లల పేరెంట్స్ సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్, ఔషధాలు, చిన్నారుల కోసం ఆహార నిల్వలు స్టాక్ పెట్టుకోవాలని సూచించాయి. ఒకవేళ యుద్ధం సంభవిస్తే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం స్వీడన్ ప్రభుత్వం 50 లక్షల బుక్లెట్లను వచ్చే 2 వారాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇలాంటి బుక్లెట్లను పంచడం ఇది 5వసారి. దీన్ని విడుదల చేయగా ఇప్పటికే 55,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచంలో పరిస్థితులు కొన్నేళ్లుగా మారుతున్నాయి. మనకు సమీపంలోని యుద్ధం జరుగుతుంది. టెర్రర్, సైబర్, తప్పుడు సమాచారం ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఇక ఫిన్లాండ్ కూడా ఇలాంటి కరపత్రాలని ప్రింట్ చేయిస్తోంది. వాటిని ప్రజలకు పంపిణీ చేస్తుంది. ఇప్పటికే ఈ దేశంలో 58% మంది ప్రజలు యుద్ధం వస్తే తట్టుకునేలా నిత్యావసర సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని సూచించింది. నార్వే కూడా తమ దేశ ప్రజలను అప్రమత్తం చేయడానికి 22 లక్షల బుక్లెట్లు విడుదల చేస్తుంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ దాడులను తిప్పికొట్టడంతో పాటు ప్రతి దాడి చేయాలని రష్యా భావిస్తుంది. ఈ క్రమంలో పుతిన్ సైన్యాన్ని అలర్ట్ చేస్తారు. ఉత్తర కొరియా సైనికులకు కూడా లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. ఉక్రెయిన్ ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.